అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు అంకమ్మ చౌదరి గారు. అంకమ్మ చౌదరి గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అంకమ్మ. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద చెల్లి మీద కేసేసిన పరిస్థితి సార్. నాకు తెలియకుండా షేర్లు అమ్ముకున్నారు అని చెప్పి కన్న తల్లి మీద కూడా, కన్న ఎవరైతే తోడబుట్టిన చెల్లి మీద కూడా కేసేసారు. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తల్లో చెల్లో అన్నో తమ్ముడు లేదంటే బాబాయో బాబాయ్ కుమార్తె స్నేహితుడు ఇవన్నీ ఉండవు. అతనికి సంబంధించినంత వరకు తనకేంటి, తనకు నష్టమా లాభమా, ఈ రెండు విషయాలు తప్ప మిగిలిన ఏ విషయాల గురించి ఆయన పట్టించుకోడు. ఓకే. ఆర్థిక పరమైన అంశాల్లో ఇప్పుడు సహజంగానే నాకు తెలిసినంత వరకు తల్లికి కానుగ్గా ఇచ్చింది తిరిగి అడిగిన కొడుకుని ఇతన్నే చూస్తున్నాం. కానుగ్గా ఇచ్చాడు. కానుగ్గా ఇచ్చినప్పుడు తల్లి ఇష్టం, ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటుంది. ఎవరికి న్యాయం చేయాలనుకుంటే తల్లి కోరుకుంటే వాళ్ళకి ఇస్తుంది. అందుట్లో బిడ్డ మీద కోపం, ఇంకో బిడ్డ మీద ప్రేమ అయితే ఉంటుందని నేనైతే భావించట్లా. ఆ ఆడపిల్లకి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో తన వంతుగా న్యాయం చేయడానికి ఆమె ప్రయత్నించిందని అయితే మనం భావించాలి. అంతే తప్ప ఇక్కడ ఇతని ఆస్తులు తీసుకెళ్ళి ఆ అమ్మాయికేం దోచిపెట్టలేదు. అసలైనా సరస్వతి ఆ సిమెంట్ కావచ్చు, పవర్కు సంబంధించిన దాన్ని కావచ్చు, వాళ్ళ సొంత ఆస్తులైనట్టు ఏదో వాటాల గురించి కొట్టుకుంటుంటే చాలా విచిత్రంగా ఉంది. దానికి సంబంధించినటువంటి చాలా వివాదాలు ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి. మరి ప్రభుత్వ భూములు ఆక్రమించారని చెప్పని మొన్న దానికి సంబంధించిన కొలతలు కూడా వేశారు. ఇవన్నీ కూడా చూసుకుని ఒకసారి ఆలోచిస్తూ ఉంటే అతను ముఖ్యమంత్రిగా ఉండగా అంతకుముందు ఏ పనులు మొదలు పెట్టలేదు. ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఓకే, రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని, కానీ ఏం పనులు మొదలు పెట్టలేదు. అక్కడ పరిశ్రమ కూడా స్థాపించలేదు. అతను అధికారంలో ఉండగా మాత్రం నీటి కేటాయింపులు దానికి మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు పెంచుకునే విధంగా 50 సంవత్సరాల దాకా మరి అక్కడ అన్నీ ఉన్నప్పుడు పరిశ్రమకి ఏదైనా అవసరమైతే ఇటు అనేది వేరు. అసలు ఆలు లేదు, సూర్యు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు అవును, అక్కడ ఏమీ లేకుండానే అన్ని అనుమతులు ఇచ్చుకోవటం, దానికి సంబంధించినంత వరకు చూసుకుంటా ఉంటే అలాంటి దాంట్లో తల్లికి రాసిచ్చిన దాంట్లో ఇతను మళ్ళీ కోరుకుంటున్నాడు అంటే మాత్రం చాలా దారుణమైన విషయం. అది దాన్ని మాత్రం తీవ్రంగా ఖండించాలి. పైపేసి తల్లి మీద చెల్లి మీద అబండాలు చెబుతున్నాడు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా ఆశపడ్డాడో లేదో నాకైతే తెలియదు, కానీ తన కుమారుడు ముఖ్యమంత్రి కావాలని బలంగా ఆశపడి దానికోసం శ్రమించిన వ్యక్తి విజయలక్ష్మి గారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు ప్రచారానికి రాలా, మీరు గమనించుకోండి. అవును, ఆవిడ ఇంట్లోనే ఉన్నారు. కొడుకు కోసం అహర్నిశలు తిరిగారు. మరి ఆమె 2014లో విశాఖపట్నం నిలబడి ఆమె ఓడిపోయిన తర్వాత 2019లో గెలుపు అంశాలు దగ్గరగా ఉన్నాయని సంగతి తెలిసి ముఖ్యమంత్రిగా తన పేరు ముందుగానే శిలాఫలకం మీద రాయించుకొని ఫలితాలు రాకముందే అంత నమ్మకం ఏర్పడే జగన్మోహన్ రెడ్డికి తన తల్లికి కానీ చెల్లికి కానీ రాజ్యాధికారంలో నా కోసం కష్టపడ్డారు కదా, వీళ్ళకి ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచన రాకపోవడం చూసారా, అది చాలా విచిత్రం. అవును, మరి అతను మళ్ళీ వీళ్ళ మీద అభియోగాలు మోపుతున్నాడు, ఇంకంతా పెద్ద విచిత్రం అన్నమాట. అంటే షర్మిల గారు కూడా చూసుకున్నట్టయితే 100 కిలోమీటర్ల అన్న కోసం నడిచింది. ఒకానొక టైంలో వీళ్ళెవరో అప్పుడు భారతీరెడ్డి లేదు, ఆయన లోపల ఉన్నాడు, మిగతా వాళ్ళు ఏం లేదు, కానీ అన్న వదిన బాణాన్ని జగన్ వదిలిన బాణాన్ని అని చెప్పి అవును మొత్తం తిరిగి చాలా మద్దతు కూడగట్టిన పరిస్థితి. అలాంటి అంటే పదవి దగ్గరకు వస్తే తల్లి లేదు చెల్లి లేదు, ఆయనకి ఎవరన్నా ఒకటే అని అనుకోవచ్చు. నిస్సందేహంగా ఇప్పుడు అతను కారాగారంలో ఉన్నప్పుడు పార్టీ నిలబెట్టింది బతికించింది కూడా షర్మిలారెడ్డి. ఇది గమనించుకోవాల్సిన అంశం. అలాంటి షర్మిలాకి సొంత చెల్లెలైన షర్మిలారెడ్డిని కానీ, తల్లిని కానీ, తన బాబాయ్ కుమార్తె అయినటువంటి సునీతారెడ్డిని కానీ ఇదే వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి చాలా అసహ్యంగా, అభ్యంతరకరంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ అమ్మాయి మీద వాళ్ళ మీద రాతలు రాస్తూ ఉంటే కనీసం అధికారంలో ఉండి నా చెల్లెలు, నా తోబుట్టువు, నా కన్న తల్లి, నా బాబాయ్ కుమార్తె అని చెప్పని కనీసం వీళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు అని చెప్పిన ఒక్క మాట కూడా అనకుండా అతను ప్రోత్సహించాడు అంటే ఈరోజు మళ్ళీ ఆస్తి కోసం కన్నతల్లిని దొంగలుగా, కన్నతల్లిని చెల్లిని దొంగలుగా చిత్రీకరించాడు అంటే అతని మనస్తత్వం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ప్రత్యేకంగా
శాస్త్రాలు చదవక్కర్లేదు, పురాణాలు చదవక్కర్లేదు. ఓకే. ఇంకోటి సార్, అంటే భారతీరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ యొక్క దీనికి సంబంధించి జగన్‌ని వెనక నుంచి నడిపిస్తుందనో, లేకపోతే ఇంకోటనో మాట్లాడుకుంటారు. బట్ జగన్ కూడా ఇంకా దానికి ఏమి ఆయన అంతకుముందు చేయకుండా ఏం లేదు. బట్ కుటుంబ వ్యవహారం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటాడు కుటుంబ వ్యవహారాన్ని తీసుకొచ్చి మీరు మీడియాలో పెడతారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. ఎవరు ఏ ఇంట్లో ఉండదు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గర్గి కహాని అని చెప్పి మాట్లాడారు. గర్హి కహాని అయితే ఇంట్లో పరిష్కరించుకున్నాం కానీ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కదా. ఇంట్లోనే ఆయన ప్రతి ఇంట్లోనే ఉంటుంది, సమస్యలనే ఉంటాయి. కానీ నాకు తెలిసినంత వరకు భారతదేశంలో తల్లి మీద కేసేసిన కుమారుని ఇతనే చూస్తున్నా. ఏళ్ల మీద లెక్కపట్టొచ్చాము ఇన్ని కోట్ల మందిలో. తల్లి మీద అభియోగాలు మోపుకుంటూ తల్లి గురించి ఈ విధంగా న్యాయస్థానానికి వెళ్ళిన వ్యక్తిని ఇతన్నే చూస్తున్నాం. రెండవది, అక్కడ నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి, ప్రతి ఆడపిల్లకి నేను అండదండగా ఉంటాను, న్యాయం చేస్తానని మాట్లాడి నువ్వు నీ చెల్లికి ఏం చేస్తావు అని చెప్పని ఈరోజు అడుగుతున్నారు. చెల్లికే న్యాయం చేయలేనాడివి నువ్వు మాకేం న్యాయం చేస్తావు అని చెప్పని ఈరోజు ప్రశ్నలు నీ మీద సంధిస్తున్నారు ప్రజలు. దానికి నీ దగ్గర సమాధానం ఏంటి? భారతీరెడ్డి దగ్గర సమాధానం ఏంటి చెప్పానండి? నీకున్నటువంటి అపారమైన సంపదలో సరస్వతి సిమెంట్ కావచ్చు, పవర్ సంబంధించింది కావచ్చు, అది ఎంత? దాన్ని ఈరోజు అడుగుతా ఉన్నారు, ప్రజలే అడుగుతున్నారు. సమాధానం ఉందా వాళ్ళ దగ్గర? లేదు కదా. చివరిగా ఏదైతే ఈ ఆస్తి వాటాలకు సంబంధించిన వ్యవహారం కానీ ఇదంతా కూడా సమసిపోయే అవకాశం ఉంటుంది అంటారా? లేకపోతే సమస్య పోయేటట్టయితే ఇది ఇచ్చేటట్టు అసలు కోర్టుకి ఎందుకు వెళ్తుంది అంటారా? నిస్సందేహంగా ఇప్పుడు వాళ్ళు అన్నా చెల్లెల్లాగా విడిపోదాము, ఆస్తులు పంచుకొని ఇంత దూరం అయితే రాదు కదా. ఎవరి జీవితం వాళ్ళది అనేది లేదంట. ఇప్పుడు అక్కడ తండ్రి సంపాదించిన దాని మీద ఆయన కష్టార్జితమా, వ్యాపారంలో సంపాదించాడా? కాదు కదా. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొడుకు సంపాదించాడు కాబట్టి కొడుకు పేరు మీద పెట్టాడు తండ్రి. అంటే తర్వాత చెల్లెలకి నేను అన్యాయం చేయనని చెప్పని తండ్రికి మాట ఇచ్చాడు కాబట్టి అట్లా పెట్టాడు. ఇటు మాట్లాడని ఎవరు తెలుసు కదా. మరి ఇప్పుడు ఆ చెల్లెల కోసం ఏమైనా చేస్తానని ఆ రోజు చెప్పాడు కాబట్టి తండ్రి నమ్మాడు, తల్లి నమ్మింది, చెల్లెలు నమ్మింది. ఇప్పుడు కదా తెలుస్తుంది అసలు విషయాలన్నీ బయటకు వస్తూ ఉంది. ఓకే. ఏలుబట్టి నడిపించిన బాబాయే చనిపోతే దానికి సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళకల్లి నిలబడి చెల్లెలకే అన్యాయం చేస్తున్నాడని చెప్పని ఈరోజు ప్రపంచం మొత్తం కూడై కూస్తున్నా కూడా ఏమాత్రం చలనం లేని విధంగా అతను ముందుకెళ్తున్నాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. ఎందుకు అంత బలంగా మనం కూడా చెబుతున్నాము అంటే అతన్ని అదుపులో తీసుకుందామని చెప్పని ప్రయత్నం చేస్తుంటే కర్నూలులో కాపాడిందే ఇతను కదా. అవును, కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా అదంతా. అతను తన తండ్రికి తమ్ముడు, ఏలుబట్టి నడిపించినటువంటి బాబాయ్, మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, లోక్సభ సభ్యుడు. ఇన్ని చేసిన వ్యక్తికి రేపు 15వ తారీఖుకి 6 సంవత్సరాలు నిండిపోతున్నాయి. అసలు ఎవరు చెప్పారు? నువ్వు అధికారంలో ఉండే 5 సంవత్సరాలు అవుతుంది, అయినా నువ్వు పట్టించుకోలేదు అంటే వాళ్ళకి న్యాయం ఇచ్చా, చెల్లికే న్యాయం చేయలేదు అంటే నువ్వు ఆడపడుచులకి ఇంకేం న్యాయం చేస్తావు? ఎక్కడ చేస్తావు? ఏ విధంగా చేస్తావు? ఒకసారి తిరిగి ఆలోచించండి. అవును సార్, చూద్దాం సార్ ఏం జరుగుతుంది.